Good afternoon, sir. My name is Charan from Mechanic Electric Vehicle Trade. Today I am telling about electric vehicle diagnostic kit. ఈ కిట్ ఎలా అనేది అంటే మనకు ఇక్కడ వెహికల్ డయాగ్నోస్టిక్ ఇంటర్ఫేస్ కనెక్షన్కి ఇక్కడ మనం ఈ ప్లగ్ అనేది కనెక్షన్ ఇచ్చుకోవాలా. తర్వాత ఆ స్విచ్చెస్ అనేవి ఆన్ చేసుకుంటే అప్పుడు ఈ కిట్ అనేది ఆన్ అవుతుంది. ఈ కిట్ యొక్క ఉపయోగం ఏమంటే మనకు వెహికల్ పార్ట్స్కి ఏమైనా ఎర్రర్ కింద వస్తే కింద మనకు రెడ్ ఇండికేషన్ ద్వారా రెడ్ చూపిస్తుంది. అదే పార్ట్స్ కింద కరెక్ట్ ఉంటే మనకు గ్రీన్ ఇండికేషన్ వస్తుంది. దాని ద్వారా మనకు అర్థమవుతుంది ఏం పార్ట్ ఏం డ్యామేజ్ ఉంది అనేది. ఇగ్నిషన్ స్విచ్ ఎప్పుడు ఎందుకు రెడ్ ఉంది అంటే మనకి ఇక్కడ ఇగ్నిషన్కి అక్కడ ఆఫ్ ఉంది. నేను ఇప్పుడు ఆన్ చేస్తే అక్కడ గ్రీన్ లైట్ అనేది వెలుగుతాయి. ఎలాగైతే గ్రీన్ లైట్ వెలిగింది కాబట్టి ఇప్పుడు మనకి ఇగ్నిషన్కి ఆన్ ఉంది అంటే పర్ఫెక్ట్ ఉన్నాయని అర్థం. ఎగ్జిలేటర్ కూడా మనకి ఇప్పుడు రెడ్ చూపిస్తాయి, ఎందుకంటే మనం రెగ్యులేటర్ ఇస్తలేము కాబట్టి. ఇప్పుడు నేను ఎగ్జిలేటర్ ఇస్తా, ఇక్కడ గ్రీన్ చూపిస్తాయి. తర్వాత మనకు ఆ ఫేజెస్ అనేవి ఉంటాయి. ఆ ఫేజెస్ అన్నీ అందులో వోల్టేజ్ మెజర్ అవుతుంది. వోల్టేజ్ మెజర్ అవడం ద్వారా అన్నీ ఒకటే రేంజ్లో ఉండాలి. ఒక రేంజ్లో లేకపోతే ఏదైనా ఎర్రర్ ఉందని అర్థం. తర్వాత మన కంట్రోలర్ ఏమంటే మనకు బ్యాటరీ నుంచి వచ్చిన ఎనర్జీని మోటార్కి ఎంత కావాలంత పంపిస్తుంది. ఆన్బోర్డ్ ఛార్జర్ ఏమంటే మనకు ఇప్పుడు వెహికల్ రన్నింగ్ ఉన్నప్పుడు బ్యాటరీ కూడా రన్ ఉంటాయి కదా, బ్యాటరీ నుంచి మనకు ఛార్జింగ్ డిశ్చార్జ్ అవుతుంది. ఈ ఆన్బోర్డ్ ఛార్జర్ ద్వారా మనము ఛార్జింగ్ చేసుకోవచ్చు బ్యాటరీ. బ్రేక్ ప్యాడిల్ ఏమంటే మనకి ఇప్పుడు బ్రేక్ పట్టలే కాబట్టి రెడ్ చూపిస్తాయి. ఇప్పుడు నేను బ్రేక్ ఇస్తా, గ్రీన్ ఇండికేషన్ వస్తుంది. అక్కడ గ్రీన్ ఇండికేషన్ వస్తుంది. DC to DC కన్వర్టర్ ఏమంటే మనకు యాక్సిలరీ లోడ్కి 12 volts స్టెప్ డౌన్ చేసి పంపుతుంది. ఎలాగైతే మనకు పార్కింగ్ లైట్స్ కానీ హెడ్ లైట్ కానీ, ఇప్పుడు నేను పార్కింగ్ లైట్ ఇస్తా, వాటికి మనకు వోల్టేజ్ సరఫరా చేస్తుంది. బ్యాటరీ కూలింగ్ ఏమంటే మనకు బ్యాటరీ రన్ ఉన్నప్పుడు హీట్ అవుతుంది, దానికి ఎలా కూల్ కావాలి కదా, దాని ద్వారా ఈ బ్యాటరీ కూలింగ్ ద్వారా బ్యాటరీ అనేది కూల్ అవుతుంది. ఛార్జింగ్ సాకెట్ ఏమంటే మనకు వెహికల్ని ఛార్జింగ్ పెట్టినప్పుడు ఒక పిన్ ఉంటుంది, అదే పిన్ ఛార్జింగ్ సాకెట్. తర్వాత ఇప్పుడు మనకు ఫార్వర్డ్ ఉంది కాబట్టి మనకి ఈ ఇండికేషన్ చూపిస్తుంది. ఇక్కడ ఆరెంజ్ ఫార్వర్డ్. ఇప్పుడు నేను రివర్స్ చేస్తా, ఈ ఇండికేషన్ వస్తాయి బ్లూ ఇండికేషన్ మళ్ళీ ఇక్కడ ఈ లైట్ అంటే ఇప్పుడు రివర్స్లో ఉంది అని అర్థం. తర్వాత మనకి ఇప్పుడు మోటార్ ఏమంటే మనకు ఎలక్ట్రిక్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ చేసి ఈ షార్ట్స్ ఉంటాయి, షార్ట్ ద్వారా మనకు ఏమైనా షార్ట్స్ ఉంటాయి, వీల్స్ అనేవి రొటేట్ అవుతాయి. థ్యాంక్ యూ.